ఎలా ఉండబోతుంది అన్న పిఠాపురం రాజకీయం ఇప్పుడు కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. వంకాయ గీత గారు మాకు ఏం చేయలేదు. ఏ ఒక్క రూపాయి మాకు ఉదయం లేదండి. వైఎస్ఆర్ పార్టీ అనేది బ్రహ్మాండం అన్నది చూడలేదు. గత టీడీపీలో వర్మ గారు చేశారు, చంద్రబాబు నాయుడు చేశారు. వర్మ గారు ఉన్న నిధులు కూడా తీసి పట్టుకుపోయారు. మాకు ఏ ఒక్క రూపాయి కనీసం లేబర్ పని చేసుకున్న పనిముట్లు కూడా లేవు మాకు. గతంలో కూడా వర్మ గారు హయాంలో పనిముట్లు ఇచ్చారు, అలాగే సబ్సిడీ లోన్లు ఇచ్చేవారు. జగన్ గారు వచ్చారు, సర్వనాశనం అయిపోయింది. కట్టుకొని పని చేసుకున్న ఇల్లు కానీ పనిముట్లు కానీ ఏమీ లేవు మాకు. అంటే ఇప్పుడు పిఠాపురం వాస్తులకి గీత గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలుకుతారు, అలాగే లోకల్ హీరో అని చెప్పి జగన్ గారు అంటున్నారు. అటువంటిది ఏమన్నా మాటల వరకు అనేది చేత వరకు లేదు. అది ఈసారి పిఠాపురం ఎలా ఉండబోతుంది? పిఠాపురం పవన్ కళ్యాణ్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వర్మ గారు చెప్పిన మాటలు అడుగుతున్నాం. ఆయన చేస్తారని నమ్మకంతో మేము చేసుకుంటున్నాం అండి. వంకాయ గీత గారు ఎమ్మెల్యేగా చూసాం, ఎంపీ చూసామండి. రెండేళ్ళు కూడా మా యొక్క రూపాయలు మాకు ఆధారం లేదు. మాకు వెనకబడి ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకంతో మేము ముందుకు దిగుతున్నాం దీంట్లో. అన్న నిన్న జగన్ గారు కాకినాడ సిద్ధం సభలో ఏమన్నారంటే, ఐ మీన్ వంగ గీత గారు లోకల్ హీరో, మీరు సినిమా హీరోని ఎక్కించుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పాను. దాని మీద చూసుకోండి. నిన్న జగన్ గారు చేపరోలు రావడం జరిగింది. పుట్ట రైతులందరూ ఏకమై ఓ సమావేశంగా రోడ్ సైడ్ నుంచుని ఆగుతారేమో అని ఆశించి అక్కడ ఈ పట్టు రైతులు అందరూ ఉండి మాట్లాడదాం కదా అనేసి చెప్తే జగన్ గారు బాయ్ బాయ్ అని అందరికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో పట్టు రైతులందరూ నిరాశ చెంది తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆయన ప్రతి పేదవాడికి అండగా ఉంటున్నాను, ప్రతి పేదవాడికి నేను పిలిస్తే పలుకుతానని చెప్పి గీత గారు కూడా అంటున్నారు. అంటే మీ సమస్యలు చెప్పుకోవడానికి నిన్న కుదరలేదా? మరి రైతు పేదవాడు కాదండి, మరి పేదవాడి దగ్గర ఆగాలి కదా. రైతు పేదవాడే కదా. పేదవాడు ఎందుకు వచ్చాడు రోడ్డు సైడ్కి? సమస్య చెప్పుకోవడానికి వస్తాడు, మరి ఆగాలి కదా. ఆగి ఏంటి మీ సమస్య అనేసి అడగాలి కదా. అడగకుండా ఎందుకు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు? మరి గీత గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పాను. ఏది స్వామి, అప్పుడే 4 సంవత్సరాలు పెట్టి చేపరోలు రైతులు పట్టు పరిశ్రమ శాఖకి ఇన్సెంటివ్ పడట్లేదు. ఉంటారు కరెక్టే, కానీ ఏది ఇప్పుడు రైతుకి ఫేవర్ చేసేది చెయ్యాలి, అవునా కాదా? మరి ఎక్కడ చేశారు? 4 సంవత్సరాలు పెట్టి ఫేవర్ చేయలేదు రైతులకి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు జగన్ గారు అన్నట్టు మరి గీత గారు లోకల్ హీరోనా కాదా? అలా ఎలాగే అవుతుందండి. ఎవరైనా రైతుకి ఫేవర్ చేసినప్పుడే హీరో అవుతాడు. ఇప్పుడు నాకు ఫేవర్ చేస్తే హీరో అవుతాడు, నాకు చేయింది హీరో ఎలాగవుతాడు? అలాగనేసి చేబ్రోల్లో ఇళ్ళ సైట్లు ఇచ్చారు. అది కూడా అందరికీ వర్తించలేదు. ఎందుకంటే ఊరు ఒదుక్కునుంటే సైట్ ఒదుక్కునిచ్చారు. ఏ విధంగా కట్టుకుంటారో ఇల్లు పోనీ సరే, దాన్ని అలాగ ఉంచు. ఇల్లు కట్టుకుండే వాళ్ళకి ఒక్క లోన్ ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకి 2 లోన్లు ఇచ్చారు. ఇప్పుడు లబ్ధిదారుడికి లోన్ ఇవ్వడం సహజం, అది అవునా కాదా? కానీ ఎక్కడిచ్చారు? ఇవ్వలేదు. ఈసారి ఎలా ఉండబోతుంది అనేది పిఠాపురం రాజకీయ మేమైతే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏకగ్రీవంగా వస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే.